హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కొంచెం కూడా చింతపండు అనేది లేకుండా టమాటా చారు అయితే చేస్తున్నానండి. దానికోసంగా ముందుగా టమాటాలు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఈ మూడు, తెల్లగడ్డ అండి, ఈ మూడు అయితే దంచుకోవాలండి. నేనైతే మిక్సీ పట్టట్లేదండి, రోట్లో అయితే దంచుకున్నాను. ఇప్పుడైతే ఉడికించుకున్న టమాటాలని మిక్సీ బట్టి ప్యూర్ లాగా చేసుకున్నానండి. ఈ ప్యూర్ లాగా చేసుకున్నది మనం ఉడికించి పెట్టుకున్నప్పుడు టమాటాలో వాటర్ వస్తాయి కదా, వాటర్లో అయితే కలుపుకున్నానండి. ఆ తర్వాత ఈ ప్యూర్ పక్కన పెట్టుకొని తర్వాత మనం పక్కన ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ పొడి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి. వెల్లుల్లి రెబ్బలు అంటే 1 లేదా 2 వేసుకున్నానండి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినప్పుడు మనం ముందుగా నేను చెప్పాను కదా ఇందాక రోట్లో దంచుతానని, ఆ దంచిన మసాలా అయితే తీసుకొని కొంచెం అయితే పక్కన పెట్టుకున్నాను. కొరవంత అయితే ఆ పోపులో అయితే వేసేసానండి. ఆ పోపులో వేసినప్పుడు బాగా ఫ్రై చేయాలండి. స్మెల్ వస్తుందండి, సూపర్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ బాగా పచ్చివాసన పోయి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి, మాడిపోకుండా స్మెల్ వచ్చేంత వరకు. ఇప్పుడైతే పక్కన ఉంచాను కదండి టమాటా ప్యూరు, ఆ టమాటా ప్యూర్ ఎత్తి ఈ పోపులో అయితే పోసేయాలండి. ఈ పోపులో పోసినప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందండి. అది ఏం లేదండి, ఇప్పుడు మనం ఎండుమిర్చి వేసాము కదా 2 లేదా 3, ఆ ఎండుమిర్చి అయితే చేత్తో స్మాష్ చేయాలండి. చేత్తో అంటే నేను కారమే లేదండి, అందుకని చేత్తో స్మాష్ చేయాలి. ఇలా చేత్తో స్మాష్ చేసినప్పుడు ఇందాక మనం కొంచెం పచ్చి మసాలా పక్కన ఉంచాం కదా, ఆ మసాలా కానీ వేసి బాగా కలిపేసి పక్కన మళ్ళీ బౌల్లోకి తీసేసుకొని ఆ రసము కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా తెల్లబెట్టుకోవాలండి. 2-3 తెల్లు వచ్చే వరకు బాగా తెల్లనిచ్చుకోవాలి. మామూలుగా అయితే చారు అయితే మనం తెల్లనేము కదా, కానీ ఈ చారు మాత్రం 2-3 సార్లు బాగా తెల్లాలండి. 2-3 తెల్లు వచ్చి చూడు ఈ టైప్లో బాగా తెల్లుతున్నాయి, తెల్లాయి చాలు అనుకున్నప్పుడు బాగా పొంగకుండా ఆగిపేసేయాలండి. మనం దీంట్లోకి నేను కాంబినేషన్గా ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ అంటే మసాలా వేసి చేయట్లేదండి. ఎగ్ కర్రీ అనేది లైట్గా టమోటా, ఆనియన్స్ వేసి, ఇప్పుడు మనం ఎగ్ పప్పులోకి ఎగ్ కర్రీలా చేసుకుంటాం కదండి, అలాగా కర్రీ అయితే చేస్తున్నానండి. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి కాంబినేషను. ఇప్పుడు చూడండి, ఎగ్స్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. టమాటా, ఆనియన్స్, కరివేపాకు మరి ఏం వేయట్లేదండి. నేను గుడ్లు అయితే చూడండి ఇట్లా అయితే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఆ పోపు వేసాను కదండి, పోపు వేగినాక ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ అనేది ఇక్కడ చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అని, బాగా మెత్తగా ఉడికిపోవాలండి ఆనియన్స్ అనేవి. ఇట్లా ఉడికేదానికి మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసి బాగా స్మాష్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదండి, అప్పుడైతే కరివేపాకు అయితే వేసేసానండి. కరివేపాకు వేసి మళ్ళీ బాగా కలుపుకున్నాను. మగ్గిపోయి అనుకున్నప్పుడు టమాటాలు అయితే వేసానండి. టమాటాలు వేసి మళ్ళీ కలుపుకొని కాసేపు అయితే ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేసానండి. మూత పెట్టేసినప్పుడు బాగా మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాలు ఖచ్చితంగా మూత పెట్టండి, ఎప్పుడైనా మగ్గిపోతాయండి టమాటో ఆనియన్స్ అనేవి. చూడండి, ఇలా అయితే మగ్గిపోయినాయి. ఇలా మగ్గిపోయి బాగా మనం ఇట్లా నేనైతే ఇప్పుడు గరిటెతో ఇట్లా బాగా స్మాష్ చేశానండి. ఎందుకంటే టమాటో ఆనియన్ బాగా స్మాష్ అవుతాయని బాగుంటాయని నేనైతే స్మాష్ చేశాను. అప్పుడు ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినప్పుడు పసుపు, కారం వేసానండి. ఉప్పు అయితే ఇందాక ఆనియన్స్లో వేసాం కాబట్టి వేయలేదండి, అందుకని పసుపు, కారం వరకే వేసాను. పసుపు, కారం వేసి బాగా మళ్ళీ ఫ్రై చేశానండి. ఈ ఫ్రై చేసిన ఈ ఆనియన్స్, టమోటా ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఉడకబెట్టిన గుడ్లు పక్కన ఉండే కదండి, ఆ గుడ్లు ఎత్తి ఈ కర్రీలో వేసేసానండి. ఈ కర్రీలో వేసి మళ్ళీ గుడ్లకి కారం పట్టేంత వరకు కలిపి మళ్ళీ కారం పట్టడానికి కొంచెం మిరియాల పొడి, వాటర్ అయితే మళ్ళీ యాడ్ చేశానండి. వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ గ్రేవీలో ఉండే ఉప్పు, కారం ఇవంతా టేస్ట్ అంతా ఎగ్స్లోకి పోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మిరియాల పొడి కానీ యాడ్ చేశాను. ఇట్లా యాడ్ చేసి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి మూత తీసామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు ఎప్పుడైనా ఈ ఎగ్ కర్రీ కానీ టమాటో చారు కానీ ట్రై చేస్తారా? ట్రై చేయకపోతే ఇవాళ ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. చూడండి, ఇట్లా వాటర్ అయితే పోసాను కదా, మళ్ళీ ఇట్లా చిన్నగా మనం గుడ్లు ఒకటి గమనించాలండి, కలుపుకునేటప్పుడు గుడ్లు అయితే ఇరిగిపోకూడదు. ఇట్లా ఒక 10 నిమిషాలకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఎగ్ కర్రీ, టమాటో చారు వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి.
నేనైతే తిన్నాను. చాలా అంటే చాలా సూపర్ ఉండిందండి. వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అలాగే మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే అండి, బాయ్ అండి.